ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా బీజేపీకి 400 సీట్లు కాదు, కనీసం 200 సీట్లు దాటాలే లేవు. మనకిదే మంచి సమయం. తెలంగాణలో లోక్సభ సీట్లన్నీ గెలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగే కాదు కొట్లాడతాం. కేంద్రంలో హంగు వస్తే కీలక పాత్ర పోషించే అవకాశం ఈ రోజు తెలంగాణకు ఉందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మన గోదావరి నీళ్లను ఎత్తుకుపోతామన్న బీజేపీకి హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం హనుమకొండకు చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. కూడల వద్ద ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే విందాం. గోదావరి నదిని తీసుకొని పోతా అంటూ ఓట్లు పడే టైంలో నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. ప్రాణం పోయినా ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పెట్టాలి. నేనున్నప్పుడు అదే పంచాయతీ పెట్టిన ఆయనేమో ఎత్తుకుపోతా అంటారు. ఈ చేతకాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు మూసుకొని పడి ఉంది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది, కానీ ఇప్పుడు డౌన్ అయింది. దాని మీద బతికే వేల మంది రోడ్ల మీద పడ్డారు. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు పెద్ద పట్టణాల్లో 5 నెలలుగా బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తలేరు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్న ఎక్కడనో మాట్లాడుతూ కృష్ణా నది కూడా నేనే కట్టినా అంటాడు. ప్రపంచంలో ఎవరైనా నది కడతారా? ఏరుకోరు మొగుడిని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండంట అన్నట్టు ఉన్నది. కరెంటు ఎక్కడికి పోయింది? సాగునీళ్లు ఏవి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ల కరువు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ సర్కార్ ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయలేదు. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడం, విద్వేషం నింపడమే. ఆ పార్టీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. దయచేసి యువతను కోరుతున్నాం, ఆవేశం కాదు, ఆలోచన చేయాలి. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి భవిష్యత్తు మీదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.